ఆరాధ్య కాల్ చేస్తుంది. చెప్పారాధ్య, ఎక్కడున్నావు? అక్క, నేను జిమ్లో ఉన్నాను. వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ చూస్తుంటే అది ప్రోటీన్ షేక్లా అనిపించట్లేదక్కా. ఇంకేదో జరుగుతుందక్కా. అది తాగిన 2 సెకండ్లలోనే సూపర్ ఉమెన్, సూపర్ మ్యాన్లా అయిపోతున్నారు. ఆశ్చర్యంగా ఏజ్డ్ వాళ్ళు కూడా ఒలింపిక్స్లో పాల్గొనే ప్లేయర్స్లా విజృంభిస్తున్నారు. ఒకరైతే చనిపోయారేమో అనిపిస్తుందక్కా. వాట్? అవునక్కా, త్వరగా రండి. సరే, మేము వస్తున్నాం. అలాగే అక్కా. ఏమైంది రాత్రి? మన అనుమానం నిజమే కేదార్. జిమ్లో ఇస్తున్న ప్రోటీన్ షేక్ మాత్రమే కాకుండా మత్తు పదార్థాలు కూడా ఇస్తున్నట్టున్నారు. పద. అవసరానికి మించి తింటే ఇలాంటివి జరగడం కామన్. ప్రాణం పోలేదు కదా, నువ్వేం టెన్షన్ పడకు. ముందు విని హాస్పిటల్కి ఎలా తీసుకెళ్లాలో ఆలోచించు. అంబులెన్స్ కాల్ చేశాను, వస్తూ ఉంటుంది. అదిగో అంబులెన్స్ వచ్చినట్టుంది. పద, తీసుకెళ్తా. పద. ఏమైంది సార్? అతనికి మీ ప్రోటీన్ డ్రింక్ తాగిపిస్తే లేచి కూర్చుంటాడని లోపలికి తీసుకువెళ్లారు కదా. మీ ప్రోటీన్ పౌడర్ వల్లే ఇలా అయినట్టుంది. యాక్చువల్లీ తనేం తినకపోవడం, వాటర్ తాగకపోవడం వల్ల బాడీ డీహైడ్రేట్ అయిపోయింది. అందుకే ఇలా పడిపోయాడు. ఇతను అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అడ్డు తప్పుకోండి. అనవసరంగా ఇప్పుడు దీన్ని న్యూసెన్స్ చేయకు. నేనెక్కడ న్యూసెన్స్ చేస్తున్నాను? పక్కన మనిషి ప్రమాదంలో ఉంటే బ్రతికించాలని చూడకుండా అడ్డంగా నిల్చున్నావు. బుద్ధిలేదా నీకు? యువరాజ్, పద పద, తప్పుకోండి. లోపలందరూ దీని గురించి థింక్ చేస్తూ ఉంటారు. లోపలికెళ్ళి డైవర్ట్ చేద్దాం, సరేనా? పద. ఏంటి, ఆడపిల్లనని కూడా చూడకుండా అలా నెట్టేసి వెళ్ళిపోయావు? మర్యాదగా సారీ చెప్పు టోనీ. నెట్టేసి వెళ్ళినందుకు సంతోషపడు. నాకొచ్చిన కోపానికి డంబెల్తో తల పగలకూడదామనుకున్నా. ఏది? కొట్టు కొట్టు. నా గురించి తెలియక ఎగిరెగిరి పడుతున్నావు. నా గురించి తెలియక తప్పు చేస్తున్నావు. నా వెనక ఎవరున్నారో తెలుసా? అబచా, నీ వెనక మిర్రర్స్ ఉన్నాయి గాని ఒకసారి అటు చూడు. భద్రకాళే ఉంది. చెడి ఇక్కడికి వచ్చిందండి. జేడి అన్నావు కదా. మీ అన్నయ్యని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించింది ఎవరు అని అడిగావు కదా. అదిగో భద్రకాళి. అలా కన్నెర చేసి నించుంది కదా, ఆవిడే జేడి అంటే. ఓహో, ఈవిడే జడినా? చూద్దాం.
జేడి అంటే నువ్వేనా? జేడి అంటే ఏదో బీడి అన్నట్టు తేలిగా తీసిపారేకు. జేడి కన్నెర్ర చేసి కపాలం మీద ఒక్కటిచ్చిందంటే నీకు బొమ్మ 3Dలో కనిపిస్తుంది. వీడిది మన దేశం కాదు కదా కేడి. మన దేశంలో ఆడవాళ్ళ మీద చెయ్యెత్తితే జగదాత్రి అమ్మవారే కన్నెర్ర చేస్తుంది, కపాలం పగలు కొడుతుందని వీడికి తొందరలోనే తెలుస్తుంది. అది సరే కానీ జిమ్కి వచ్చినట్టున్నారు. డీటెయిల్స్ ఫిల్ చేసి ఫీజు పే చేసి వర్కౌట్ చేసుకుని వెళ్ళండి. రేయ్, మేమెవరనుకుంటున్నావు? నీలాంటి దున్నపోతుల్ని తరిమి తరిమి కొట్టే పోలీసులం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. విన్నాను, ఎవరో రోడ్డు మీద తిరిగే నలుగురు తూతుంబర్గాలని కొట్టి సింహాల్లా ఫీల్ అవుతుంటారని విన్నాను. మీకు ఇప్పటి వరకు నాలాంటోళ్ళు తగల్లేదు. డొక్కలో ఒకటి ఇచ్చానంటే బంతెగినట్టెగిరి గోడకు పడతావు. తన్నులు తినడానికి ఒళ్ళు బాగా తహతహలాడుతున్నట్టుంది. ఆ కోరిక తీర్చడానికే మేమొచ్చాం. ఇంతకీ మీరిక్కడికి ఎందుకు వచ్చారు? కరెక్ట్ పాయింట్కి వచ్చాం. ఇందాక మీ జిమ్లో యోగేంద్ర అనే అతను వర్కౌట్ చేస్తూ కుప్ప కూలిపోయినట్టు సమాచారం వచ్చింది. అవును మేడం, కావాలంటే వీళ్ళని అడగండి. అవును మేడం, వర్కౌట్ చేస్తూ పడిపోయిన మాట నిజమే. మేడం మేడం, పడిపోయిన మాట వాస్తవమే, కానీ అతను డీహైడ్రేషన్ గురవడం వల్ల జరిగింది. వెంటనే హాస్పిటల్కి కూడా పంపించాం. హరే టోనీగా, అతని బాడీ డీహైడ్రేషన్ కి గురవ్వలేదని తెలిసినా అతని ప్రాణాలకు ఏమైనా జరిగినా నీ బాడీ మాత్రం టోన్ జీన్స్ లా చిరిగిపోతుంది. అతని ప్రాణాలకేం కాకూడదని ఆ దేవుడికి మొక్కుకోండి. కేడి, జిమ్ మొత్తం చెక్ చేద్దాం పద. ఓకే జేడి. ఈ జిమ్లో మత్తు పదార్థాల సప్లై జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలానే ఎవరు చెప్పారు? ఏమైనా ఉంటే చూపించండి. 10 నిమిషాలు ఆగితే మీకు కావాల్సిన ఎవిడెన్స్ మొత్తం మీ ముందుంచుతాం. పక్కకు తప్పుకోండి. నేను చెప్పేది వినండి. హలో, పోలీసులం కదా, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే చూస్తూ ఊరుకోను. మీ దగ్గర సర్చ్ వారెంట్ ఉందా? ఈ దేశంలో ఎక్కడ తప్పు జరిగినా అక్కడికి ఎలాంటి వారెంట్ లేకుండా వెళ్ళే అధికారం మాకుంది. మర్యాదగా తప్పుకో. మీ దేశంలో నేను నిర్మించుకున్న నా ప్రపంచం ఇది. నా ప్రపంచంలోకి రావాలంటే ఖచ్చితంగా నా అనుమతి ఉండాలి. లేదంటే నన్ను దాటి వెళ్ళడం మీ బాబు వల్ల కూడా కాదు. టోనీ, 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 నీకేం కాలేదు కదా? ఏంటి జేడి అలా కొట్టావు? ఏమైంది? యాక్చువల్లీ ఈ పంచ్ నా మైండ్ లో లేదు కిడి. వాడిచ్చిన ఐడియాని బాడీ మీదే అప్లై చేశా. డొక్కలో ఒకటి ఇచ్చానంటే బంతెగినట్టెగిరి గోడకు పడతావు. బంతిలాగే ఎగిరి పడ్డాడు కదా, బాగుంది. టోనీ, ఆ చేడితో పెట్టుకోవద్దని చెప్పాను కదా నీకు. మీ అన్నయ్యకి చుక్కలు చూపించింది. ఏంటి టోనీ, ఒక్క పంచ్కే రోడ్డు మీద ఎండే తుతుంబర్గాడ్లాగా గోడ కతుక్కున్నావు? ఇందాక నాలాంటోడు మీకు ఇంతవరకు తగలేదన్నావు. దీనికేనా ఇంత బిల్డప్ ఇచ్చావు? నిన్నిలా కాదు.
కేడి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఎందుకు? వాణ్ణొదిలే. లేదు జేడి, వీడు చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. ఒక్క సెకండ్ ఆగు. వద్దు ప్లీజ్, వెళ్ళి సెర్చ్ చేసుకోండి, వెళ్ళండి. గుడ్ డెసిషన్. ఈ డెసిషన్ 10 నిమిషాల ముందు తీసుకోవాల్సిందే. పద జేడి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను గనక ఆపకపోతే వాడు నిజంగా డంబెల్తో కొట్టి చంపేసేవాడు. నీకేమైనా అయితే నా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. అసలే మా లోపల ఉంది, అది కనుక దొరికిందంటే అంతే సంగతులు. పద వెళ్దాం. లే లే. షిప్ నుంచి వచ్చిన బ్యాగ్. దేవా, చూసావా దేవా, 100 కోట్ల డబ్బు కళ్ళ ముందు ఎంత ముద్దుగా కనిపిస్తుందో. చూస్తున్నా బాయ్, మాల్ చూస్తుంటేనే మార్కెట్లో ఎంత ఫాస్ట్గా అమ్ముడుపోతుందో అని ఆలోచిస్తున్నాను బాయ్. ఆ చెడి మన బిజినెస్ల మీద దెబ్బ కొట్టాను, మన మీద గెలిచాను, మన వాళ్ళని నలుగురిని అరెస్ట్ చేశాను అనుకుని సంబరపడిపోతూ ఉంటుంది. జేడీ నా సంబరంలో ఉంచి జేడీ కళ్ళ ముందే ఈ మత్తు మందుని సిటీలో అందరికీ అలవాటు చేస్తాను. ఈ మత్తు మందుకి బానిసల్ని చేస్తాను. ఇప్పుడు ఆ జేడీ నన్ను ఎలా ఆపుతుందో చూస్తాను. ఈసారి నన్ను ఎలా ఓడిస్తుందో చూస్తా. ఆ జేడీ కళ్ళ ముందే ఈ మత్తు మందు మొత్తాన్ని సిటీలోకి తీసుకెళ్తాను. నర్సింగ్ బాయ్, సిటీలో ఉన్న ప్లేసెస్కి ఈ మందుని జాగ్రత్తగా అందేలా చూడు. అలాగే బాయ్. ఏ రూట్లో వెళ్తున్నావు? దాని గురించి మాట్లాడదామని వచ్చా బాయ్. మేము బయట ఉంటాం బాయ్, పద. ఏమంటావు అభి? అనడానికి ఆలోచించడానికి ఏం లేదు కదీర్. మెయిన్ అని చెప్పినట్టు ఈ మత్తు పదార్థాలు కానీ మార్కెట్లోకి వెళ్తే ఈ సిటీని ఎవ్వరూ కాపాడలేరు. మనం వెంటనే జేడీ మ్యామ్కి ఇన్ఫార్మ్ చేద్దాం. ఈ మత్తు పదార్థాల గురించి కానీ అవి సిటీలోకి వెళ్తున్న విషయం గురించి కానీ ఆ రూమ్లో ఉన్న 5గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. సడన్గా ఈ మత్తు పదార్థాలు దొరికితే మనకి రిస్క్ ఏమో. రిస్క్ అని ఆగిపోయే వాళ్ళమైతే ప్రాణాలకు తెగించి ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు కదా. నీకెప్పుడు భయం వేయదారా? మనం నమ్మిన కాకి డ్రెస్ మనల్ని ఎప్పుడు మోసం చేయదు కదీర్. మనం అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. సాధు సార్ కొడుకు అనిపించుకున్నావు. ఫోన్ చే. మామూలు చూశారంటే మన ఇద్దరి కాళ్ళు విరిచి
జైల్లో కూర్చోబెడతారు టోనీ. టెన్షన్ పెట్టకు బ్రో నువ్వు. చూడండి, అయిపోయింది టోనీ. మన ఉత్తరిష్టం బాగుంటే అరెస్ట్ చేస్తుంది. మరి బాగోపోతే డైరెక్ట్ ఎన్కౌంటరే. జడి, అభిమన్యు కాల్ చేస్తున్నాడు. రేయ్, మీరిక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాం. వాడెవడో కానీ సమయానికి దేవుళ్ళో కాల్ చేసి మనల్ని బ్రతికించాడు. అవును యువరాజ్ బ్రో, ఆ జేడి పొగరు పవర్ చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉంది. ముందు ఈ మాలంతా తీసి సేఫ్ ప్లేస్లో పెడదాం. త్వరగా తీ. ఛా, కాల్ కట్ అయిపోయింది కేదార్. మేడం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మనం మీనన్ కంట్లో పడ్డామంటే ప్రాణాలతో బయటపడలేం. ఉండు, మళ్ళీ చేస్తాడేమో. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. ట్రై చేయి. మాట్లాడు. జై హింద్ మ్యామ్. జై హింద్. చెప్పు అభిమన్యు, ఎనీ ప్రోగ్రెస్? ఎస్ మ్యామ్. మీనన్ పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు సప్లై చేయడానికి డీల్ కుదుర్చుకున్నాడు. సుమారు 100 కోట్ల విలువైన మత్తు పదార్థాలను సిటీలోకి పంపిస్తున్నాడు మేడం. ఆ సరుకుని సిటీలోకి రాకముందే మీరు ఆపాలి. వన్స్ సిటీలోకి ఎంటర్ అయితే మాత్రం పట్టుకోవడం చాలా కష్టం. ఐ నో అభిమన్యం. ఆ మత్తు పదార్థాలు 1 గ్రామ్ కూడా సిటీలోకి ఎంటర్ అవ్వకుండా నేను చూసుకుంటాను. ఇంతకీ ఆ మత్తు పదార్థాలు ఏ రూట్లో వస్తున్నాయో ఇన్ఫర్మేషన్ ఉందా? ఉంది మ్యామ్. వెరీ గుడ్. ఒక 2 రూట్లలో పంపాలని డిస్కస్ చేసుకుంటున్నారు మ్యామ్. అందులో ఒకటి ఉప్పల్ మీదుగా సిటీలోకి ఎంటర్ అవ్వడం, రెండవది పటాన్ చెరువు మీదుగా ఎంటర్ అవ్వడం. ఏ రూటో కన్ఫర్మ్ అయ్యాక మీకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాం మ్యామ్. ఓకే అభిమన్యు, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆ మీనన్కి ఏ మాత్రం అనుమానం వచ్చినా మీ ప్రాణాలకే ప్రమాదం. ఈ ఆపరేషన్లో మా ప్రాణాలు పోయినా మాకు ప్రాబ్లం లేదు మ్యామ్. మీరు మాత్రం ఆ మత్తు పదార్థాల్ని సిటీలోకి ఎంటర్ అవ్వకుండా చేసి యూత్ని ఆ మహమ్మారి నుంచి కాపాడాలి. జై హింద్ మ్యామ్. జై హింద్. ఏమైంది రాత్రి? ఆ మీనన్ 100 కోట్ల విలువైన మత్తు పదార్థాలు సిటీలోకి దింపడానికి ప్లాన్ చేస్తున్నాడంట. అదే కనుక జరిగితే కొన్ని వేల మంది యువత జీవితాలు నాశనమైపోతాయి. అలా మాత్రం జరగకూడదు. ఏ రూటో కన్ఫర్మ్ అయ్యాక మొత్తం ప్లాన్ చెప్తానన్నాడు. ఈలోపు మన టీంని మనం అలర్ట్ చేయాలి. లోపలికి వెళ్దాం పద. మేడంకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అంటే ఖచ్చితంగా సరుకుని సిటీలోకి రానివ్వదు బాయ్. అవును కదీర్, సరుకును పట్టుకుంటారు, సరుకును సప్లై చేస్తున్న ఆ గుంట నక్కల్ని కూడా ఏరి పారేస్తారు. అలా చేసిన ఏం లాభం బాయ్? ఎప్పుడు చూసినా మీనన్ అనుచరులే పట్టుబడుతున్నారు కానీ మీనన్ పట్టుబడట్లేదు కదా. చిన్న చిన్నగా అందరినీ ఏరి పారేస్తూ దూసుకొస్తారు మన జేడీ మ్యామ్. సరుకును పట్టేయడమే మన ధ్యేయం కాదు కదే, మీనన్ని కూడా పట్టేయడమే మన ధ్యేయం. వాణ్ణి పట్టిస్తే ఇన్ఫార్మర్లుగా పనిచేసినందుకు మనకు గౌరవం దక్కుతుంది.
వాళ్ళు వస్తున్నారు. ఆ యోగేంద్రకి ఏమైనా అయితే మీ జిమ్ ఉండదు, మీరు ఉండదు.